రామ హనుమా రామచంద్ర సీతమ్మ తల్లి రామ సీతారామ ప్రభో పాహి మాం దయానిలయ మీ కొరకు అన్ని లోకములలో గాలించి తిని నన్నేలు తండ్రి నన్నేల వదిలి వచ్చితివి ప్రభు మరల ఈ వనవాసమేమి ఈ నారచీరలు ధరించుటయేమి అలనాడు నా తల్లితో పాటు అరణ్యవాసం చేసి అష్టకష్టాలు పడింది చాలదన ఈ కలికాలంలో త్రేతాయుగము ఎట్లు వచ్చినది తండ్రి భక్తుల కోసం భగవంతుడు బ్రహ్మరాతనైనా తారుమారు చేస్తాడనడానికి ఇదే నిదర్శనం హనుమా. ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు. मुझे लगा ये रामायण का टाइम दिखा रहे हैं बट మహాపుణ్యక్షేత్రం oh my god उनके लिए आए हैं स्पेसिफिकली. పరమాద్భుత సంఘటన ప్రక్కనే ఉండి ప్రత్యక్షంగా పరికించాలనే తలంపుతో ఇలా తలమునకు చేరుతిని. ఆహాహా, ఇది ఏమి ఆశ్చర్యము! అన్ని ఆశ్చర్యములకు నిలయమైన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. क्या करने वाले हैं? కొండ మీదున్న నా రాముడు తడిసిపోతున్నాడేమో. హనుమా స్వామి అటు చూడు. अपने घर की छत निकाल के मंदिर पे लगाने जा रही है क्या? ప్రేమలో పడి భక్త్యున్మాదంతో ఎలా ప్రవర్తిస్తుందో చూడు. भगवान की छत नहीं है तो खुद का छत पे निकाल के फेंक दिया. तो अभी रियलाइज होते हैं मंदिर बनाने का डिसीजन लेते हैं शायद. ఈ ముసలదాని పైత్యం నెత్తికెక్కింది దొర. గుడి గోపురం లేక రాముడు వానలో పడి తడుస్తున్నాడంట. తన ఇంటికి మాత్రం కప్పెందుకని మొత్తం పీకి పందిరేసింది దొర. ఎల్లవార్లు గట్ల తడిసి ముద్దై ముక్కి మూలుగుతాంది దొర. Nice shot. కొండయ్య అయ్యా అమ్మగారు నేలకొండపల్లికి వెళ్తున్నారు. నేనా ఏర్పాటు చేయి. చిత్తమయ్యా. త్వరగా. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే ఓ పడతి ఆడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. మీరెక్కడున్నా మీ నీడనే నేనుంటాను. వైకుంఠమైనా వైభోగమైనా మీతోనే. నా దేవుడి నుండి నన్ను విడదీయకండి. కమల, మరో జన్మంటూ ఉంటే నీ భార్యనే పుట్టి నీ రుణం తీర్చుకోవాలనిపిస్తుంది.
తీసుకొని వెళ్ళిపోతాండి. రండి రండి, జనం అంతా రండి. ఏంది స్వామి ఈ అగాయిచ్చం? ఇల్లు వాకిలి వదిలి ఏడుకొచ్చినారేంది? రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఈడెట్టా ఉంటారు స్వామి? అసలే ఏమి ఉత్తమడిసి కూడా కాదు. ఈ చలిలో వానలో. అవ్వా, రాముడికి నీడ లేదని నీ నీడ నువ్వే దూరం చేసుకున్నావటగా. నిన్ను చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నువ్వే కాదంటే ఎలా? బాబు, ఇయ్యాలుండి రేపు పోయేదాన్ని. నా సంగతి అట్టా పెట్టండి, నా మాటిని. ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మందిరం కట్టడం అంతే మాటలయ్యా. లక్షల లక్షల వరహాలు కావాలి. వస్తాయి. ఎలా వస్తాయి? ఎవరెత్తాలు? ప్రజలు. రాముడి కోసం వానరులు వారధి కట్టినట్టు ప్రజలే శుభకార్యం నిర్వహిస్తారు. పన్నులు కట్టడానికే నిక్కి నీలిగి ముక్కి ములిగే ప్రజలు ఏదో చేస్తారన్న నమ్మకం నాకు లేదు. నాకుంది. ప్రతి మనిషిలో ఉన్న దైవభక్తిని తట్టి లేపుతాను. కొండల్లోకి కోనల్లోకి పల్లె పల్లెకి వెళ్లి జోలె పట్టి యాచిస్తాను. వాళ్ళిచ్చిన చందాలతోనే గుడిని నిర్మిస్తాను. మేమంతా మీ తోడుంటాములే సార్. ఈ శుభకార్యం కోసం రేపటి నుంచి మనమందరం పసుపు బట్టలు ధరించి శ్రీరామ దీక్ష స్వీకరిద్దాం. జై శ్రీరామ్. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ. రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో. పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం. జలజ సంభవాది వినుత 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 జలజ సంభవాది వినుత. बेटा पैदा हुआ ना, उसकी खुशी में भगवान का भी भक्ति गाना हो रहा है. అరవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం. सिक्के सोना सब डाल रहे हैं यार. జై జై రామ జై జై రామ जानकी रामा పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే
जय राम जानकी राम। శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. స్వామి, నీ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రజల హృదయాల్లో ప్రసరించి ప్రతిఫలించి ఆలయ నిర్మాణానికి కావాల్సినంత ధనం సమకూరింది. పరమ కృపాకరుడు అయిన నీ పదకమలములకు ప్రణామములు. ఈ సక్కనయ్య పుట్టిన శుభగడియ స్వామి. రామయ్య కాడికి ఆ లచ్చిందేవే గలగలగలమని నడిసొచ్చింది. శ్రీరామ కార్యానికి శ్రీకారమై పుట్టిన మన బిడ్డకి రఘునాథుడు అని నామకరణం చేద్దామండి. నా మనసులో ఉన్న మాటే నువ్వు అన్నావు. అలాగే. ఓ రఘునాథుడు రఘునాథుడు కుర్రో కుర్రు. తప్పుకోండి. అబ్బా అబ్బా, ఎంత డబ్బు ఎంత డబ్బు. 7 లక్షల వరహాలు మాటలా నమ్మలేకపోతున్నాను. మీలాంటి తాటిల్లారు ఇంత ముందు పొత్తలేదు, పొత్తల గోల. రామానుగ్రహం ఉంటే కానిదంటూ ఏది ఉండదు. దివాన్జీ, పన్నుల రూపేణ వసూలైన 1,00,000 వరహాలు గోల్కొండ ఖజానాకు పంపించండి. అలాగే. పంతులు గారు, మిగతా 6 లక్షల వరహాలతో రామ మందిరం నిర్మించడానికి ప్రభువుల అనుమతి కోరుతూ ఒక లేఖ రాయండి. అయ్యా, ఇది ప్రజలిచ్చిన డబ్బు, ప్రభువులు తప్పకుండా ఒప్పుకుంటారు. మన తహసీల్దార్ గోపాల పంపించిన పైసా జర ఆంకే ఖోల్కే దేఖో సాబ్. ఎంత ఉంటుంది రా భయ్? కుండ పగిలినట్టు పగులుది మీ గుండె సాబ్. అరే బేవకూఫ్, మొన్న తానీషా మన కళ్ళ ముందు ఈయనని అరే కుత్తే హరాం జాదే బేవకూఫ్ అంటే ఆయనకి గుండె పగిలిందా? నిన్న ఆయన మొహం మీద తుప్పు నుమ్మేశారు, అయినా పగలే గట్టిగుండే. ఎంత ఉంది బే? ఎంత ఉంది? 1,00,000 పై చిలుకు. యల్లా 1,00,000 పై చిలుకు. ఆ పై చిలుకు నాది. అరే మేరీ ప్యారీ, పై చిలుకు నీది, మిగిలిన 1,00,000 జహాపన గోపన్న రాసిన ఈ లేఖ చదవండి, తర్వాత పంచుకోండి. ఏ పకడో. हमको ప్రభువుల అనుమతి కోరుతూ గోపన్న తహసీల్దార్. అనుమతి కావాలి బే, అనుమతి. అరే ఇది లేక తానిషా సాబ్ కి చేరితే కదా నీకు అనుమతి ఇచ్చేది. Oh my God. अरे गोपन्ना, I knew something's gonna happen. कुछ ना कुछ ये करेंगे. ఇదే మాదిరి కాచి పారేస్తా. ఇప్పుడే పాలు తాగాడు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు నాన్న, లేదు నాన్న. జోజో 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 జో, ఊరుకోమ్మా, ఊరుకో నాన్న. లేదు నాన్న. वाव यार, बहुत ही ब्यूटीफुल सीन्स थे जहाँ नागार्जुना जी इमेजिन करते हैं ना कि सीतम्मा को वो डियर चाहिए था एंड राम जाते हैं, वो रोकने की कोशिश करते रहते हैं. वो सीन बहुत ब्यूटीफुल था यार. रावण आते हैं, उठा के लेके जाते हैं. एंड आई डिड नॉट एक्सपेक्ट नाग बाबू जी टू प्ले एज रावण, बट या इट वाज सो ब्यूटीफुल. जिस तरह से दिखाया गया है उस पर्टिकुलर सीन को, वाह. म्यूजिक भी बहुत अच्छा था. गाने ना लाइक ऐसा लग रहा था कि एक ही टोन में नहीं जा रहा था. एक टोन में था, एक सिचुएशन के हिसाब से वो खुशी खुशी बहुत ही जॉयस फॉर्म में ऐसा गाना बालचंद्र ऐसे गा रहे थे ना, वो था. एंड देन जब चंदा मांगने के लिए गाते हैं वो अलग था. तो बहुत ही अच्छी तरह से ऐसा लग रहा था कि 2-3 गाने को कंपाइल करके गा रहे थे. बहुत अच्छा लगा. एंड पैसों के बारे में मुझे लगा था कि रघु बाबू जी कुछ करेंगे, बट ऐसा लग रहा है कि जयप्रकाश जी कर रहे हैं कि उनकी जो भी लेटर था वो जला देते हैं. माइट बी किंग के पास वो न्यूज नहीं जाती है एंड देन ही एक्यूजेस हिम. देखना है आगे. बट या आई एम वेरी इमोशनल ऑल्सो, क्योंकि कुछ सीन्स ना सडनली इतने इमोशंस एक साथ डाल रहे हैं ना, मुझे समझ में नहीं आ रहा है कि एकदम से अभी तक तो खुश थी, अभी सडनली क्यों रोना आ रहा है. बट या सिचुएशंस बहुत अच्छे लग रहे हैं, जिस तरह से कहानी जा रही है अच्छा लग रहा है. वील हैव टू वेट फॉर द नेक्स्ट पार्ट. आप लोग बताइए आपको कैसा लगा अब तक. कमेंट्स में जरूर लिख के भेज दीजिएगा. लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा. फिर मिलते हैं अगले इसमें, तब तक के लिए बाय.